అసూయ ఎంత ప్రమాదకరమైందో మనకు తెలుసు. బైబిల్లో మొట్టమొదటి హత్య దేనివల్ల జరిగింది చెప్పండి? అసూయ వలన. యోసేపును తీసుకెళ్ళి గోతులో చంపేయడానికి 11 మంది తీసుకున్న నిర్ణయం వెనకాల ఏముంది చెప్పండి? అసూయ. సౌలు దావీదును తరమడానికి దాని వెనకాల ఏం పని చేసింది చెప్పండి? అసూయ. దానియేలుని సింహాల బోన్లో వేయడానికి వెనకాల మోటివేషన్ ఎవరు చెప్పండి? అసూయ. ఇంకా మీరు ఎలా చూడండి, అపోస్తులను బయటికి లాగి రాళ్ళు ఇచ్చుకొట్టి చంపారంటే కారణం ఏంటి చెప్పండి? అసూయ. పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మెడ మీద కత్తి పెట్టి పౌలు నరికేసిన వెనకాల చరిత్ర చెప్తుంది. ఏముంది చెప్పండి? అసూయ. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు మొత్తం చూడండి, ఏముంది చెప్పండి? అసూయ. చివరికి దేవుడే మానవ ఆకారంలో ఇళ్ళలోనికి వస్తే ఆ దేవుణ్ణి చంపేసిన వెనకాల పెద్ద పేటేసి కూర్చున్న దాని పేరేడు చెప్పండి? అసూయ. అసూయ ఎంత ప్రమాదకరం అంటే నిన్నన్నా తీసేస్తుంది చెప్పండి, పక్కోనైనా తీసేస్తుంది, చివరికి ఎదురుగొచ్చింది మోసే అయినా దేవుడైనా చెప్పండి తీసి బయట కూర్చోబెడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు ఉన్నారు, ఆ రోజు చేసినట్టే ఈ రోజు చేస్తున్నారు, ఆ రోజు వాక్యం విన్నట్టే ఈ రోజు వాక్యాలు పెట్టినారు, ఆ రోజు వేషధార స్వభావం ఉన్నట్టే ఈ రోజు ఉంటున్నారు, ఈ రోజు కూడా అలానే ఉంటున్నారు కాదా? నీకు రోజు పాటించు, ఒక రోజు నీకు పాట ఆపేసి పక్కోడికి ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? లేదా? మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు వాక్యపట్నం చదువుతున్నప్పుడు నీకు వాక్యపట్నం రోజు ఇచ్చి నీకు ఇవ్వకుండా పక్కోడికి వాక్యపట్నం ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? కాదా? మళ్ళీ చెప్తున్నాను, రోజు నీ పేరు ఇక్కడ నేను పిలిచిన తర్వాత ఒక రోజు నీ పేరు నేను పిలవకపోతే నీకు ఎలా ఉంటుంది చెప్పు? నీ పక్కనోడిని పిలిస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు? మళ్ళీ అడుగుతున్నాను, చెబుతాం కానీ ఇవన్నీ ఉన్నాయా మనకంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ పరిచయల బుద్ధులు ఇంకా ఉన్నాయి, ఆ పరిచయల బుద్ధులు ఉన్నాయి. నీకన్నా సంఘంలో పక్కోడిని పొగిడితే, పొరపాటున పక్కోడిని పొగిడితే నీ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఎవరిని ఆలోచించొద్దు, నువ్వు చెక్ చేసుకో. నీకు పక్కోడిని పొగుడుతుంటే అందరూ మనోళ్ళేగా, మన కుటుంబమేగా అనే హెల్దీ థాట్స్ నీకు వస్తున్నాయా? ఈ అదవన పొగుడుతున్నారు ఏంట్రా అని నీకు అనిపిస్తుందా? ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి, మనసారా చెక్ చేయండి. ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు పక్కవారి పట్ల నీ ఒపీనియన్ ఏంటి? అందుకే పశ్చాత్తాపం లేదు కనుక ప్రభుని చంపారు, స్వనీతి గర్వం ఉంది కనుక ప్రభుని చంపేశారు, అసూయ ఉంది కనుక ప్రభుని చంపేశారు. ఇప్పుడు సంఘాలన్నిటిలో ఉన్నాయిలే చెప్పండి? ఉన్నాయి. ఇప్పుడు ఇలానే సంఘం అంతా ఉంటే ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు వారు వస్తే ఏం చేస్తారు చెప్పండి? పశ్చాత్తాపం లేని విశ్వాసులు, స్వనీతిలో బతుకుతున్న విశ్వాసులు, అసూయతో రగిలిపోతున్న పెద్దలు, నాయకులు, ఇలా అందరూ ఇప్పుడు సంఘంలో ఉంటే యేసుప్రభు వచ్చి ఇప్పుడు సంఘం మీద ప్రసంగం చెప్పమంటే ఇన్ని పాయింట్లు బయటకెత్తి చెప్తే ఆ ప్రసంగం మనకు నచ్చుతుంది చెప్పండి? ఖచ్చితంగా యేసుప్రభు వారిని ఏం చేస్తుంది చెప్పండి? నెక్స్ట్ వీక్ మా చర్చికి మీరు చెప్పండి రావద్దుగాక రావద్దంట. ఎవరిని యేసుప్రభు వారిని రావద్దంటాం. ఆయన యేసుప్రభు వారిని తెలిస్తే ప్రాబ్లం, ఆయన తెలియకుండా వస్తే ఏమంటాం చెప్పండి? ఖచ్చితంగా రావద్దు. అందుకే పరిసయ్యుల శాస్త్రుల బుద్ధి ఉంటే జాగ్రత్త. ఈ రోజుకి యేసుప్రభు నువ్వు చంపేస్తావు, ఆ రోజు లేవు కానీ ఖచ్చితంగా ఆ సమాజంలో నువ్వు పుట్టలేదు, కానీ ఆ సమాజంలో నువ్వు పుడితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు చెప్పు? వాళ్ళతో పాటు నువ్వు అవే పనులు చేస్తావు. అందుకే వాళ్ళు అన్నారట, అయ్యో మేము ఆ రోజు ప్రవక్తలను చంపుతున్నప్పుడు మా పితరుల కాలంలో మేము ఉంటే మేము అలా చేయకపోదుమే అన్నారట. అప్పుడు అన్నారట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీ తండ్రులు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారే, ఆ ప్రవక్తల సమాధులకి మీరు సున్నాలు వేస్తున్నారుగా, మీకు దరిద్రం ఏంటి చెప్పనా? మీ తండ్రులు చేసిన పనులు మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మీ తండ్రులు ప్రవక్తలు ఎందుకు చంపేశారు చెప్పండి? అదే తండ్రులు అంటే వాళ్ళ తండ్రులు ప్రవక్తలు ఎందుకు చంపేశారు చెప్పండి? మోసే ధర్మశాస్త్రంగా పాటించలేదని ప్రవక్తలు వచ్చి చెప్పారు కనుక చంపేశారు. నీతిమంతులు ఎందుకు చంపేశారు చెప్పండి? మీరు బైబిల్ చదువుతున్నారు కానీ మీరు అలా అందులో లేనివి మీరు చేస్తున్నారు కనుక అని చెప్పారు కనుక చంపేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు చంపేశారు చెప్పండి? మీరు చదివింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పాడు కనుక చెప్పండి చంపేశారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇలా చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు, తమ్ముడు ఇందాక మెసేజ్ ముగిస్తూ ఆ అరుదుగా ఉన్నవారిని కాపాడుకోండి, అరుదుగా ఉన్నవారి మాటలు వినండి, అరుదుగా ఉన్నవారి మాటలు గౌరవించండి, అరుదుగా ఉన్నవాడిని వాడు అరుదుగా ఉన్నాడని కాస్త ఉన్నంతకాలం వాడి మాటలు వినండి. పోయాడే అనుకోండి చెప్పండి, ఇంక మళ్ళున్న దరిద్రాన్ని ఏలెత్తి చూపించడానికి ఎవడు ఉండడు. జర్జాగా, హుందాగా, ఘరానాగా ఎక్కడ పోతాం తెలుసా? నరకానికి పోతాం. అందుకే యేసుప్రభు అంటాడు, సర్ప సంతానమా, మిమ్మల్ని నరకము నుండి నాశనము నుండి తప్పించగలవాడు చెప్పండి ఎవడు? మీకు చెప్తే ఇంక అర్థమవుతుంది. ఈ పాయింట్స్ మీరు మార్చుకున్నంతకాలం మీకు ఎవడ చెబితే మీకు అర్థమవుతుంది. నాశనమే మీ అంతము, మీ కడుపే మీ దేవుడు, మీరు నాశనం అయిపోతారు. వాళ్ళు అనుకున్నారు,
నువ్వు నాశనం అయిపోతావు మా చేతిలో నాశనం చేయడానికి నిలబెట్టారు. కానీ ఆయన తిరిగి లేచాడు, వీళ్ళేమయ్యారు చెప్పండి? నాశనమయ్యారు.